అవినాష్ని తప్పితే మొత్తం అందరూ కూడా నామినేషన్లో ఉన్నారు. అవినాష్ ఒక్కడే కంటెండర్గా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు కదా, టాప్ 5లో. అతను వదిలేసి మొత్తం అందరూ నామినేట్ చేసాడు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ సెకండ్ కంటెండర్గా సేఫ్ అన్సేఫ్ అని ఫోటోలు పెట్టి తగలెట్టేయండి. ఆ తగలెట్టేత్తంలో గౌతమ్కి నిఖిల్కి మళ్ళీ తగలెడిపోయింది. పెద్ద గొడవ అయిపోయింది మాట. ఆ గొడవ అసలు ఎంతకాడికి వెళ్ళిపోయిందంటే, నువ్వు యష్మిని వాడుకున్నావు అక్కడ దాకా వెళ్ళి కట్ చేసాడు. మళ్ళీ మూసుకొని కూర్చోనేదాకా కట్ చేసాడు మన గౌతమ్కి ఉన్న అదే దాన్ని ఏమంటారంటే బజ్, గ్రాఫ్ని మొత్తం తగ్గించుకునే పనిలో ఉన్నాడు. మనమేమో ఆయన పెంచుతూ ఉంటే ఆయన తగ్గించుకుంటూ వస్తున్నాడు. ఇది నాకు కరెక్ట్గా అనిపించలే. రాత్రి అయితే ఇద్దరిదే తప్పు ఉంది, కానీ కొన్ని పాయింట్స్ ఎక్కువగా గౌతమ్ మీదే తప్పు ఎక్కువగా కనబడింది నాకైతే. అక్కడ మాట్లాడిన మాటలు వాడుకోవడం ఏంటి, ఆడుకోవడం అంటే ఒక రకంగా బాగుంటుంది. వాడుకోవడం అనేది కొంచెం వేరేలాగా వెళ్తుంది కాబట్టి జనాల్లోకి. ఈ టైంలో అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు గౌతమ్. నెక్స్ట్ నిఖిల్ కూడా ఏం తగ్గలేదు. నువ్వు మూసుకొని కూర్చో అంటే నేను మూసుకొని కూర్చుంటాను, నువ్వు మూసుకొని చెప్పుకో నొక్కుకో అన్నాడు బ్రదర్. అది కూడా కొంచెం హీట్ అయింది బాగా. మొత్తం ఓవరాల్గా చూస్తే నిన్న వాళ్ళిద్దరు గొడవే ఎక్కువ కనబడింది. ఇక మన అవినాష్ వచ్చిరాని ఇంగ్లీష్తో అందరిని నవ్విద్దామని చాలా ట్రై చేస్తున్నాడు లోపల. నాకు తెలిసి అదంతా కూడా నటిస్తున్నాడు అనిపిస్తుంది అవినాష్ ఇప్పుడు కంటెండర్గా ఉన్నాడు, టాప్ 5లో ఉన్నాడు అంటే కామెడీ యాంగిల్లో తీసుకుంటే ఓకే. కానీ అక్కడ ఇంగ్లీష్ రానట్టుగా, శాంతం రానట్టుగా నాగార్జున గారు అడుగుతాం, ఈయన నటిస్తాం, కొన్ని నటిస్తున్నాడేమో అన్నట్టుగా నా ఫీలింగ్. అదే ఇది టాప్ 5లో ఉన్నప్పుడు నేను అందరి దృష్టిలోకి వెళ్ళాలి, అందరూ జనాల్లోకి వెళ్ళాలి అన్నట్టుగా మాట్లాడుతున్న మాటలాగా అనిపిస్తుంది నాకు. ఓకే, 90 days ఆఫ్ బిగ్ బాస్ చూసారు కదా మీరు, 90 days చూసారు. ఇప్పుడున్న టాప్ 7 మెంబర్స్ గురించి వాళ్ళ అటిట్యూడ్ వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారా, వాళ్ళు ఎలా వచ్చారు, ఒక్కొక్కరి గురించి మీ ఒపీనియన్ చెప్పండి. ఒకటే ప్రేరణ అయితే బిగ్ బాస్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. ప్రేరణ గేమ్లో ఓకే, కానీ మాట తీరు అయితే ఇంతవరకు రాదు. ఓకే, మనకు క్లియర్గా కనబడుతుంది. మొన్న ప్రోమోలో దోశల పంచాయతీ చూపించాడు, ఎపిసోడ్లో దోశల పంచాయతీ లేదు. దాన్ని బట్టి అర్థమవుతుంది దీనికి ఖచ్చితంగా బిగ్ బాసే ఈ స్టార్ మా బ్యాచ్ని సపోర్ట్ చేసినట్టు నాకు అనిపించింది. ప్రేరణని ఎక్స్పెషల్లీ, కనమ వాళ్ళందరూ వెళ్ళిపోయారులే, అది వేరే విషయం. ప్రేరణను సపోర్టింగ్ మటుకు బిగ్ బాస్ నుంచే వస్తుంది. కనమ వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేయాలి. ఎవడ గేమ్ ఆడుకున్నాడు, ఎవడో ఫ్యాన్స్ని వాడు సంపాదించుకున్నాడు నాకు తెలిసినంత వరకు. నిఖిల్ ఉన్నాడు, ఇప్పుడు టాప్ మోస్ట్ ఫ్యాన్స్ కేటగిరీలో ఉన్నాడు. నిఖిల్ని తొక్కేసి మొన్న గౌతమ్ డ్రాప్ పెంచుకున్నాడు. కానీ ఇలాంటి లూజ్ టంగ్ వల్ల, లూజ్ మాటల వల్ల, ఈ నిన్న జరిగిన ఎపిసోడ్లో జరిగే మిస్టేక్స్ వల్ల గౌతమ్ బజ్ అయితే కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఓకే, నిఖిల్ ఇంత దూరం సర్వే అవ్వడానికి గల కారణాలు అంటే మీరు ఏం చెప్తారు? యాటిట్యూడ్ అంటే గుడ్ యాటిట్యూడ్ అన్నమాట. అది బ్యాడ్గా వెళ్ళలేదు. ఫ్యామిలీ స్టార్ అని ఊరికనే ఇవ్వాలి ఆయనకి స్టార్. నిన్న ఫ్యామిలీ స్టార్ అని ఒక పోస్టర్ ఇచ్చారు, ఆయన డెడికేట్ చేశారు. అది మట్టికి కరెక్ట్గా సెట్ అయింది. నాకు ఆ పోస్టర్లు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా బాగా సెట్ అయ్యారు. మన వెళ్ళిపోయిన వాడికి యానిమల్ ఇచ్చారు పోస్టర్, యానిమల్ పృథ్వీకి, అతనికి కూడా బాగా సెట్ అయింది. అంటే కేటగిరీ ఆఫ్ ఏక్ నిరంజన్ ఏమో గౌతమ్కి ఇచ్చారు. అలాగే ఇచ్చిన పోస్టర్ల అరుంధతి ఏమో మన రోహిణికి ఇచ్చారు. విష్ణుప్రియకి అయితే తెలిసిందే, నిన్ను కోరి ఒక పోస్టర్ వేశారు ఇద్దరు, పృథ్వీ నేను విష్ణుప్రియ. మొత్తం ఓవరాల్ గా నిన్న పోస్టర్లు అయితే చాలా అంటే చాలా బాగా, చాలా పర్ఫెక్ట్ గా ఇచ్చారు పోస్టర్స్ అని అనిపించింది నాకు. గౌతమ్ అయితే ఏక్ నిరంజన రకంగా బిహేవియర్ ఉంది. ఓకేనా, మీరు ప్రేరణ ఇంత దూరం వచ్చింది ఏమంటావు మనుషులకైతే అంటే ఒక రకంగా చూస్తే మాట కూడా బాగుంటే మరి కంటెండర్ అవుతుంది. మనిషికి అయితే చెప్పొచ్చు బ్రో, అంటే టాప్ 5 కన్ఫర్మే, కానీ రేస్ లో అయితే నిలబడలేదు అని నా ఒపీనియన్. ఓకే, ముక్క అవినాష్ ఇప్పుడు మధ్యలో వచ్చినా గానీ ఇక్కడ దాకా టాప్ 5లోకి వచ్చేసాడు. అతని గురించి ఏం చెప్తా ఉన్నా? సుడిగాడు ఇంకా చెప్పవసరంలా. అది అంటే ఆట ఉంది, మాట ఉంది, కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి మనోడు టాప్ 5 దాకా వెళ్ళిపోయాడు ఆల్రెడీ. కాబట్టి ప్రూవ్ చేసుకున్నాడు, మేము కమెడియన్సే కాదు, మాలో కూడా ఫైర్ ఉంది, మేము ఆడగలం, అందరికన్నా బాగా ఆడగలం అని ఒక క్రియేటివిటీ అయితే తీసుకొచ్చాడు జనాలు. ఇప్పుడు పర్లా, కానీ నిలబడటం కష్టం. ఎవరి దాటికి గౌతమ్, నిఖిల్ అన్న నబిల్ దాటికి నిలబడటం అక్కడ కష్టం. వెళ్ళడం కాదు ఈజీ, నిలబడాలి అక్కడ. నబిల్ ఇన్ని రోజులు ఇలా సర్వే అవ్వడానికి కారణం ఏం చెప్తారు మీరు? గేమ్ ప్లే. ఈ మధ్య ఒక 13 weeks దాకా నెంబర్ 1 గేమ్ ఆడాడు, కానీ కొంచెం ఆ పృథ్వీతో జతకట్టిన కానీ మొత్తం సంకనాకపోయింది ఆట. ఆ షేర్ అల్లా పిల్ల రోజులు మీరు నిఖిల్లో కానీ నబిల్లో కానీ మీరేం గమనించారు? వాళ్ళ ఆటిట్యూడ్ మీకు ఏం కనబడింది? ఏం కనబడిందండి యాటిట్యూడ్ అంటే? ఇప్పుడు బయట ఉన్నామంటే 10 మందిని చూస్తూ ఉంటాము, 10 రకాలుగా ఆలోచనలు వెళ్తుంటాయి.
ఒక ఇంట్లో బంధించేసి పెట్టినప్పుడు సేమ్ ఆడవాళ్ళని వాళ్ళే చూసి సేమ్ మగవాళ్ళని వీళ్ళే చూసి వాళ్ళే ఆడుకుని వాళ్ళే తిట్టుకుని వాళ్ళే ఇదైనప్పుడు వాళ్ళ బిహేవింగ్ నిమిషంకి ఒకలా మారిపోతుంటది అంతే. ఇప్పుడున్న వాళ్ళలో అసలు ఇప్పుడు అవసరం లేని కంటెస్టెంట్ ఎవరంటే ఎవరు అనుకుంటారు? ఉన్న వాళ్ళు ఇన్ని రోజులు విష్ణుప్రియ ఆడాలి, తను పాపం అన్ని విధాలుగా కోల్పోయింది, తను కష్టపడి పైకి వచ్చింది, తను ఉండాలి అని మేము చాలా అనుకునేవాళ్ళం లేడీస్ పరంగా. కానీ ఇప్పుడు ఆమె ప్రతిదానికి ఏ టాస్క్ ఆడమన్నా అబ్బా నా వల్ల కాదు, నా చేతనైనంత నేను చేస్తాను, నా ఒక ఈ పర్సనాలిటీ ఇదే, నేను ఇంత చేయగలను అని ఆమె అనుకుంటుంది. కాబట్టి అవసరం లేదు అలాంటి వాళ్ళు అక్కడ ఉండటం. సో గౌతమ్ టాప్ 2లో ఉండే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే నిఖిల్కి నబీల్కి తగ్గఫార్గా ఉండే ఛాన్స్ ఉందా? ఉండొచ్చండి. ఓకే, గౌతమ్ ఇప్పుడు సర్వే అవుతున్నాడు అంటే మణికంఠ వల్ల అని మనం అనుకోవచ్చా? సెకండ్ లైఫ్ మణికంఠ ఇచ్చాడనుకో వచ్చా గౌతమ్కి? అలా అని ఎందుకు అనుకుంటామండి, ఆయన గేమ్ ఆడుతున్నాడు కాబట్టి ఉన్నాడు, ఎవరికి ఎవరు లైఫ్ ఎవరు అంటే సెల్ఫ్ నామినేట్ అవడం వల్ల మణికంఠ గౌతమ్కి లైఫ్ అలా వచ్చింది ఏం లేదండి. సెల్ఫ్ నామినేట్ ఆయన అదే చెప్తున్నాను, ఎవరికి ఎవరు ఇవ్వరు, ఆయన అంటే ఆ వీక్ ఎలిమినేషన్ అయ్యేవాడు కదా, కానీ ఆయన అయిపోవాలనుకున్నాడు కాబట్టి అయిపోయాడు అంతే. ఆయన ఏమి మనకి ఇవ్వలేదు. బిగ్ బాస్ ఇప్పుడు డబుల్ నామినేషన్ చేశాడు అనుకో, ఇద్దరు వెళ్ళిపోతారు కదా, సేవ్ చేయాలన్నా కూడా సేవ్ చేస్తారు. మా టీవీ ఎవరికైనా సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చు, నాగార్జున గారు కానీ మా టీవీ? అది మనకు తెలియని విషయం కాబట్టి మనం వేయలేకపోవడం. ఓకే బాయ్. ఎలా అనిపిస్తుంది? రోహిణి పెర్ఫార్మెన్స్ కూడా బాగుందండి. ఒక ఆడపిల్లగా ఆమె గెలవాలనుకుంటున్నాను, అబ్బాయిగా నబీల్ గెలవాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడున్న వాళ్ళలో వరస్ట్ కంటెస్టెంట్స్ అంటే ఎవరు చెప్తారు మీరు? వరస్ట్ కంటెస్టెంట్స్ అంటే అది చెప్పలేమండి, ఎందుకంటే ఎవరి మటుకు వాళ్ళే, ఎవరి మైండ్ వాళ్ళే క్రియేట్ చేసుకొని ఆడుతున్నారు కాబట్టి అది చెప్పలేము, మనం ప్రజలే నిర్ణయించారు. ఓకే అండి, ఇప్పుడున్న వాళ్ళలో అంటే హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తున్నట్టు ఎవరు టైటిల్ కోసం కష్టపడుతున్నట్టు అనిపిస్తుంది మీకు? ఇప్పటి వరకు కష్టపడడం అంటే అందరూ బాగానే ఆడుతున్నారండి. గేమ్ టాస్క్లు వచ్చే వరకు అందరూ బాగానే ఆడుతున్నారు. రేహన్నా ఆడుతుంది, నిఖిల్ ఆడుతున్నాడు, నబీల్ ఆడుతుంది, అందరూ ఆడుతున్నారు. గేమ్ ఎవరు కూడా లైట్ తీసుకోలేదు. కానీ లైట్ అంటే ఇంక విష్ణుప్రియ, నేను అది చేయలేను, అంత చేయలేను, ఇంత చేయలేను అని ఆమె ఒకటే చెప్పేది విన్నాం గేమ్ టోటల్గా. ముక్కా అవినాష్ గురించి ఏం చెప్తారు? ముక్కా అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా కానీ బాగా ఆడాడండి. యాక్చువల్గా ఈ ప్రేరణను నబీలు ఆయన ఆడలేడు, గెలవలేడు అనేటట్టుగా పాపం ఆయన్ని ఎంపిక చేసుకున్నారు. కానీ ఆటల్లో వాళ్లే లేకుండా ముక్కా అవినాష్ ఆయన సత్తా చూపించుకున్నాడు. ఓకే, ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది? ప్రేరణ గేమ్ పరంగా బాగానే ఆడుతుందండి. మాటలు వదిలేస్తూ ఉంటుంది. ఆమె అప్పటికప్పుడే గొడవ చేయాలనుకుంటుంది. ఎందుకు చేస్తుందో ఆమెకే తెలియదు అంతే. ఓకే అండి, ఇప్పుడు టైటిల్ ఎవరు కొడతారని మీరు అనుకుంటున్నారు? చెప్పాను కదండి, అమ్మాయిల్లో అయితే రోహిణి గారు, అబ్బాయిల్లో అయితే నబీల్. టాప్ 5 అంటే ఎవరు చెప్తారు మీరు ఇప్పుడున్న వాళ్ళలో? 5 అందరూ ఉంటారండి. విష్ణు ఉండదు నాకు తెలిసి. విష్ణు ఉండదు అనుకుంటున్నారా? నబీల్ గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు అనుకోవచ్చు? అంటే ప్రోమోలో కూడా చూసినాం, అవినాష్తో గొడవ పడుతున్నాడు, రోహిణితో గొడవ పడుతున్నాడు. అది ఇప్పుడు కాదండి, వైల్డ్ కార్డ్ కొత్తగా వస్తున్నారని బిగ్ బాస్ చెప్పినప్పుడు ఆయన అనుకున్నారు. ఎందుకంటే మనం కష్టపడి ఫస్ట్ నుంచి వచ్చాము, ఆడుకుంటున్నాం కాబట్టి మనం గెలవాలి, మనం ఉండాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు గెలవకూడదు, మనమే ఆడాలి గట్టిగా అని చెప్పి అప్పుడు అనుకున్నదండి. వాళ్ళు ఇప్పుడేమనుకోలేదు. నబీల్ గేమ్ రోజు రోజుకి డౌన్ అవుతుంది అంటున్నారు, నిఖిల్ గేమ్ ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు, మీకెలా అనిపిస్తుంది? నిఖిల్ గేమ్ ఏమి ఇదైపోవట్లేదండి, నబీలే బాగా ఆడుతుంది. టాస్కుల్లో అందరూ మంచిగానే ఆడుతున్నారు, ప్రాణం పెట్టి ఆడుతున్నారు. కాకపోతే నబీల్ విన్నర్ అవుతాడు అంతే. నైట్ ఎపిసోడ్ చూసారా మీరు? చూసాను. గౌతమ్ వర్సెస్ నిఖిల్, వాళ్ళిద్దరితో ఎవరు రైట్ అని? ఇద్దరిది ఎవరు రైట్ అంటే గౌతమ్. నిఖిల్ చేసింది రాంగే, ఒకప్పుడు చేశాడు అది. అప్పుడు టాపిక్ ఈ వారంలో తీయడు రాంగ్. గౌతమ్ రాంగ్ అంటారు. అంటే అక్కడ తీయవలసినంత అవసరం లేదు యాక్చువల్గా. అంటే గేమ్లు ఆడే పృథ్వీని ఎలిమినేట్ చేసి విష్ణుప్రియ ఏం ఆడలే, ఆ విష్ణుప్రియ ఉండడం ఎందుకు సర్వైవ్ అవుతుంది అనుకుంటారు? గేమ్ ఆడే పృథ్వీ ఎందుకు వెళ్ళిపోయాడంటే అండి, నేను కూడా యాక్చువల్గా అదే ఆలోచించాను. విష్ణుప్రియ ఉంది కాబట్టి పృథ్వీ ఇన్ని రోజులు ఉన్నాడు. విష్ణుప్రియ లేకపోతే పృథ్వీ ఇన్ని రోజులు రన్ అయ్యేవాడు కాదు. ఎందుకంటే గేమ్ ఒకటే ఆడేయడం, టాస్క్ ఒకటే ఆడేయడం కాదు కదా, బిహేవింగ్ అన్ని కూడా ఉండాలి. సో విష్ణుప్రియని ఎందుకు ఉంచారంటే కనీసం ఈ వారం రోజులన్నా ఆమె కోసం ఆమె ఆట ఆడుతుందా లేదా అని ప్రజలు ఉంచారు ఆమె. సో విష్ణుప్రియ ఇప్పుడు పృథ్వీ వెళ్ళిపోయింది కదా, విష్ణుప్రియ మళ్ళీ నిఖిల్తో లవ్ ట్రాక్ ఏమైనా నడిపే ఛాన్స్ ఉందా? మళ్ళీ నిఖిల్తో ఎవరైనా నడపొచ్చండి లవ్ ట్రాక్. ఎందుకంటే ఆయన ఎవరు నడిపినా కానీ ఆ ట్రాక్లో, ఆ పడవలో ఆయన ఎక్కేస్తూ ఉంటాడు, దిగిపోతూ ఉంటాడు. ఓకే.